మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నేను అదే చెప్తున్నా కదా, మంచిగా నేను పాయింట్ టు పాయింట్ లెక్క చెప్పిన. బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్ల రూపాయలు. నేను ఆల్రెడీ మీకు 9 లక్షల పైచీలకు లెక్క చెప్పిన. అది కాకుండా సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అదేవిధంగా నెలకు వచ్చేటటువంటి ఆదాయంలో 18,800 కోట్లు వస్తే 6,000 కోట్లకు ఎక్కువ ప్రభుత్వానికి ఖర్చు అయితే లేదు. మరి ఇక్కడ పోతున్నట్టు ఈ 12,000 కోట్లు, దాని మీదనే మేము వైట్ పేపర్ అడుగుతా ఉన్నాం. ఈ 12,000 కోట్లల్లో ఈ 15 నెలలలో ఒక్క పెద్ద పని కూడా వాళ్ళు చేయలే. మరి ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకోసం ఇస్తున్నారు పైసలు? ఎందుకు అప్పులు ఇంకా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదనే. నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమన్నారు? స్కూల్ డ్రెస్లు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు. అది మేము ఇస్తున్నదే, ఇదివరకు ఇచ్చిందే. మేము 50 రూపాయలు ఇస్తుంటిమి, ఆయన దాన్ని 75 రూపాయలు చేస్తా అన్నారు. కానీ మేము 50 రూపాయలు 2 సార్లు ఇచ్చేది, ఆయన 75 రూపాయలు ఒకటేసారి ఇస్తా అన్నాడు. అంటే కోషిని తప్పితే పెంచింది ఏం లేదు. ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కొత్త పథకం లేదు. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు. పెట్రోల్ బంక్ పెట్టించినామన్నారు బ్రదర్ మహిళలకు. ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట. అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు? సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా, అవి లేవని అంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం, 15 నెలల్లో వచ్చిన ప్రభుత్వం మా మీద అప్పుడే అభాండాలు వేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. కరెక్టే, 15 నెలలు. కానీ 15 నెలల్లో పునాది తీయడానికి టైం సరిపోదా? మీకు బ్లూ ప్రింట్ రావడానికి టైం సరిపోదా? బిల్డింగ్ అవుతుందని మేము అనుకుంటలేం. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్, ఒక కరెక్ట్ తొవ్వలో పోతున్నారు మీరు అనుకుంటే విమర్శ చేయాల్సిన అవసరం మాకేముంది? పునాదాన్ని వేయాలి కదా. ఆ పునాదే లేదన్నది మా బాధ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఆయన చేసేది ఏం లేదబ్బా, ఆయన పాత్ర లేదు. మహిళా దినోత్సవం నాడు మహిళల కోసం అని చెప్పి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. ఆ మహిళా బిల్లు కోసం ఇగో ఈ అక్క నేను మేమందరం పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఆనాడు ఒత్తిడి పెంచితే సోనియా గాంధీ గారి మీద కేసీఆర్ గారు ఉత్తరం రాస్తే ఆ తర్వాత ఎన్డీఏ వాళ్ళు ప్రెషర్లోకి వచ్చి మహిళా బిల్లు చేసిరు. అది కూడా పోస్ట్ డేటెడ్ చెక్ లెక్క వేసిరు. మహిళా బిల్లు పాస్ అయ్యి ఎన్ని రోజులైంది? ఏమైనా మధ్యలో 3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఆడ ఎమ్మెల్యేలను కానియలే. మరి ఇప్పుడన్నా వాళ్ళు కనీసం జనాభా లెక్కలు చేస్తేనే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు. మాకు ఇక్కడ 53 మంది ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు. ఘంటాపథంగా చెప్తున్నా, ఇక్కడ ఈ రాష్ట్రంలో 53 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.